జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏటీఎం హాస్పిటల్ ముందు చావు డప్పు కొట్టి ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో దళిత సంఘ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన బత్తిని నర్సయ్య కిడ్నీ సంబంధిత చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం పూట వస్తే సాయంత్రం వరకు ఆరోగ్యశ్రీ పథకం మంజూరు అవుతుందని చెప్పి కాగితాలపై సంతకాలు తీసుకుని కూడా మళ్లీ ఓపీ ఫీజుతో పాటు 15,000 రూపాయలు వసూలు చేసి ఎలాంటి వైద్యం అందించకుండా డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్లే నర్సయ్య మృతి చెందారని కుటుంబీకులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి దళిత సంఘాల సభ్యులు సంఘీభావం తెలిపి దవాఖానా గేట్లు వేసి డప్పులతో నిరసన చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ చేరుకున్న టౌన్ సీఐ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి క్షణికావేశంలో ఎలాంటి గొడవలు లేకుండా చట్ట పరిధిలో న్యాయం కోసం నిరసన చేయాలని తెలిపారు. పడితేనే పట్టణం సార్ వాళ్ళు కూడా అన్నారు. చూసినాక రిపోర్ట్ చూసినాక సరే పడతాం పర్వాలేదు తీసుకురాను తీసుకొచ్చినాక వెంటనే మరి పోయి డాక్టర్ దగ్గర పోయాల్సిన వాళ్ళే చూసిన డాక్టర్ సార్ చూసిన వాళ్ళే కథ వెంటనే మరి డబ్బులు కట్టాలి గిద్దరు డాక్టర్ కట్టాలి కట్టాలి అన్న వాళ్ళే మరి వెంటనే చేస్తాము కడతాయని అన్న వాళ్ళే కట్టేసింది సార్. అదే పట్టినాక ఏం చేసింది కథ అది చేస్తారు కానట్టు జగన్ తీసుకుపోరని బెడ్ మీద మళ్ళీ ఆ బెడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ సెకండ్కి మళ్ళీ సెకండ్ కానీ మళ్ళీ అర్ధగంట అయినాక మళ్ళీ ఆ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫ్లోర్కి మార్చారు మరి సార్. మళ్ళీ అక్కడికి అయినాక ఇక చేస్తారు కావచ్చు అయ్యో మనకి మళ్ళీ వస్తువులు కూడా ఇచ్చారు. ఇక చేస్తాం ఎంతనే చేస్తాం ఇప్పుడే చేసినట్లే అది అన్నారు కథం చేయాలి అన్నారు. అది ఒక్క మనిషి వచ్చింది లేదు, ఒక్క డాక్టర్ వచ్చింది లేదు, చూసింది లేదు, ఒక్క మనిషికి ఇట్లా వేసింది లేదు, ఆక్సిజన్ పెట్టింది లేదు, ఏం లేదు, ఒక్క లేదు. అవస్థ కూడా ప్రెజెంట్ కూడా మాతో మా బాధ చెప్పకుండా సరే నాకు కాపాడు అన్నా నన్ను కాపాడు చెప్పండి నాకు బాగా వస్తున్నది చెప్పిరాపోతే అందరూ సార్ 4 గంటల నుంచి వెళ్ళి 3 కింది సార్ 4-5 కిందికి పోయి చెప్తే ఫోన్ చేసినా కానీ కింద చేసినా కానీ ఉడికుడికి ప్రాణం తీసినట్టు ఎందుకు అవుతాం సార్ డాక్టర్లని నమ్మి ఏదో 4 వద్దులు బతుకుతామని అర్థం కానీ పట్టి సార్ పైసలు కోట్టుకోవడానికి ఇట్లా ఎంత కష్ట జీవులం చేస్తేనే తిండి లేకుండా లేదు మరి మా ధర్మపూర్ సార్ తమ్ముడు సార్ అంతా మరి అదే సిసి కెమెరాలో చూడురి ఒక్కరాని వచ్చి మరి ఒక్కసారి అన్న మంచం బెడ్ కాడికి వచ్చి చూసిరేమో వాళ్ళు ఒక్కరు అన్నాడు సిసి కెమెరాలో చూస్తాం మీరు 2 గంటలు వచ్చాయని సిసి కెమెరాలో టైం చూడు కథ చూడు అని చెప్పాడు సార్. నాకు ఇదే బాధ అనిపించింది. ఒక్క మనిషి ఒక 2-3 సార్లు వచ్చాను అయ్యో సార్ ఏదో వచ్చిరు మనకు అదోటి ఇదోటి పెట్టిరు మరి మన కర్మ కావచ్చు అన్నా కూడా మేము ఈ రోజులు పెట్టుకుందాం. ఒక్క మనిషి కూడా రాలేదు సార్. సిసి కెమెరాలో చూద్దాం అని వాళ్ళ మాట కూడా సార్ ఇంత నిర్లక్ష్యం చేసినాక సార్ ఎట్టారు గంట ఒక 3 గంటలే 3 గంటలు నరైతుంది దీంట్లో కష్టం ఏమన్నా అంటే సార్ ఒక్క మానవుడా సరే మనలో కానీ ఒక్క మానవుడు మా బెడ్ కాడికి వచ్చిన మానవుడు లేదు సార్ మేము అనాలని చెప్తా అంటామా లేకపోతే చేయాలని చెప్తా చేస్తాం మాకేమైనా మేము వచ్చినాం చేస్తాం చదివి సిసి కెమెరా చూడవరా నచ్చి చూసిరేమో అదే సిసి కెమెరా చూడు ఒకసారి